యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారు. ప్రార్థన చేసుకుని నమ్మకం ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. ప్రతి స్థలములోనూ నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. దేని బిడ్డలారా, ఎక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావు? దేశంలో, విదేశాల్లో, ఎక్కడెక్కడ ఉండి నీ కష్టాల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నిలబడి ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో మీరు వింటున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి స్థలములో నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. ఎక్కడ ఉన్నా గానీ దేవుని ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలను దేవుడు విస్తారంగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను మీరు రిసీవ్ చేసుకోండి. నమ్మకంగా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మీరు పొందుకోబోతున్నారు. అబ్రహాము ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. దావీదు చూసిన కృప, శాశ్వతమైన కృప మీరు చూడబోతున్నారు. అన్ని మార్గాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రతి స్థలములోనూ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఉన్నావు నీ వ్యాపారం, ఎక్కడున్నావు నీ స్థలము, ఎక్కడున్నా నీ పిల్లలు, నీ ఉద్యోగం, ఏ స్థలంలో నిలబడి ప్రార్థన చేస్తున్నావో ఆ స్థలములో ప్రభుని దీవించబోతున్నాడు. నీవు చేస్తున్న ప్రతి చేతి పైన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప జనాంగం చేయబోతున్నాడు. మహిమ, ఆశీర్వాదము, దీవెన, ఆయన సన్నిధి, ఆయన కృపను మీరు పొందుకోబోతున్నారు. మీరు అనుకుంటున్నారు దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నువ్వు ఎలాగైతే కోరుతున్నావో అందుకే నీ ప్రార్థన విన్న దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం నా కొరకు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నాడు, సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. మునిపెన్నడూ చూడని ఆశీర్వాదం, మునిపెన్నడూ చూడని దీవెన ఈ నెలలో నువ్వు పొందుకోబోతున్నావని ప్రభు చెప్తా ఉన్నా. ఎలాంటి పరిస్థితి ఈ రోజున్నా కానీ రేపటి నుంచి దేవుడు బలమైన కార్యం నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన జరిగించబోతు. వేరే లెవెల్లో దేవుడు దీవించబోతున్నాడు. అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నీ స్థలములో దీవించబోతున్నాను. కాబట్టి భయపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రతి ఆశీర్వాదం, దీవెన నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాబోతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆశీర్వాదం నీ మీదకి, నీ కుటుంబానికి, నీ పిల్లల మీదకి వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు? ప్రతి స్థలములో నిన్ను దీవిస్తానన్నావు. వారు చేసిన ప్రతి వ్యాపారం, ప్రతి ఉద్యోగం యేసు నామములో వారి చేతి పనులు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. యేసు నామములో నీ సేవకుడిగా ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా భయపడకండి. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.